హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక గుప్పడు పల్లీలు తీసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. ఆ వేగిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. ఇలా దూరగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా కొద్దిగా చిటపట అన్న తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 5-6 అవి వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలండి టమాటాలని. టమాటాలు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మగ్గితే చాలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, ఒక 15 అలా పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించండి. చూడండి, ఈ విధంగా వస్తే చాలు. ఇవన్నీ మిక్సీలోకి తీసుకొని ఈ ప్రతి పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ కొద్దిగా కచ్చాపచ్చాగా నూరుకోవాలండి, కొద్దిగా సాల్ట్ వేసి. చూడండి, ఈ విధంగా ఇలా కచ్చాపచ్చాగా నూరిన తర్వాత వేయించుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవైతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి ఎక్కువగా పట్టొద్దు, ఒక్కసారి ఇలా అనేసి బంద్ చేసేయండి. చూడండి ఇలా. ఇప్పుడైతే కొత్తిమీర అండి, ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి చట్నీ ఇది, కొత్తిమీర ఫ్లేవర్తో. అది కూడా ఒక్కసారి ఇలా అనేసి బంద్ చేసేయాలండి మిక్సీ. ఎక్కువగా మెత్తగా పట్టుకోవద్దు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, అదైతే ఇందులో వేసి కొద్దిగా వేడి చేయాలండి చట్నీని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.